ఒక కోరికను పుట్టించి, ఇది చేస్తే తప్పేముందిలే, ఇది చిన్నదేలే, ఈ సమయానికి దీన్ని చేసేయచ్చులే, ఏమీ కాదులే, ఇంత పుణ్యంలో ఇదొక్క చిన్నది ఏమవుతుందిలే అని మనుషుడు వాడికి వాడు చేసుకుంటాడు. అదే అట్లాగే భ్రమపరుస్తది. కాబట్టి ఆ భ్రమ నుండి మీరు తప్పించుకోండి అంటున్నారు వాక్యం. ఆ భ్రమను గ్రహించి బయటపడండి అంటున్నాడు దేవుని వాక్యము. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆలోచన చేసుకోండి. మన జీవితంలో జీవించే అంతకాలము ప్రతిరోజు ప్రతి క్షణము సాతానుడు భ్రమపరుస్తాడు, దుష్టుడు భ్రమపరుస్తాడు. మనుషుడి రీతిగానే భ్రమపరుస్తాడు. మనుషుడు నీ దగ్గరకు వచ్చే మాట్లాడుతూ ఉంటాడు, మనుషులు వచ్చే మాట్లాడతాడు, అందంగా వచ్చే భ్రమపరుస్తుంది, అద్భుతంగా వచ్చి భ్రమపరుస్తుంది, కొంచెం కూడా డౌట్ రాకుండా భ్రమపరుస్తుంది. అది పూర్తిగా అబద్ధము, కానీ నిన్ను మట్టికి అది పూర్తిగా నిజమే అని నిన్ను భ్రమపరుస్తుంది. ఆ భ్రమలో పడిపోయి మనం చాలా పోగొట్టుకుంటూ ఉంటాం. మన పరిశుద్ధతను పోగొట్టుకుంటాం, దేవుని సహవాసమును పోగొట్టుకుంటాము, ధనాన్ని పోగొట్టుకుంటాం, మంచి ఆరోగ్యమును పోగొట్టుకుంటాం.